నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. సంఘాన్ని చెప్తున్న మాటలండి అమ్మా. ఎవరు చెప్తున్న మాటలు? ఎపిస్సి సంఘాన్ని చెప్తున్న మాటలు. అవునా? ఏం ఖండించాలంట? చదవండి రా, ఉంది కదా, చదివండి ఒకసారి. నిష్ఫలం అంటే పనికిరానివి, అంతే కదండి. పనికిరానివి, నిష్ఫలమైన అంధకార, అలాగే ఉందండి, అంధకార క్రియలలో పాలువారై ఉండకండి, వాటిని ఖండించండి. అంధకార క్రియలు ఏంటండి బాబు? అంధకార క్రియలేటి? చీకటి పనులు. చీకటి పనులు, అవునా కదండి? చీకటి పనులు అంటే ఏంటి? పాపం. చీకటి పనులు అంటే ఏంటి? క్రమము కాని పనులు, అక్రమమైన పనులు, అవునా కదండి? చీకటి పనులు, చెయ్యకూడని పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు. ఈరోజు చేసేవాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి? చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. సంఘాల్లో ఉన్నారా? ఉన్నారు. వాటిని ఖండిస్తున్నారా? ఖండిస్తున్నారా? ఒకవేళ ఎవరైనా ఖండించారనుకో, నా గొడవ నీకెందుకురా, నా గొడవ నీకెందుకు, నువ్వు చూసుకో అంటారు. విచిత్రమైన చెప్పనండి, ఎవరైనా మన మంచి కోరి, మేలు కోరి ఆత్మీయమైన ఏది చెప్పినా అది మనుషులు తీసుకోలేరు. అందుకే లోకం అంటది యథార్థవాది లోక విరోధి.